Dear students, welcome to our FA class. గత తరగతుల్లో మనం సెక్యూరిటైజేషన్ విధానం గురించి, దాని ప్రయోజనాలు, సెబీ గైడ్లైన్స్ వంటి విషయాలను చూసి ఉన్నాం. ఈ తరగతిలో మనం డిపాజిటరీ విధానం అంటే ఏమి, తదుపరి డీమ్యాట్ సేవలు, భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి వంటి విషయాలను గురించి ఈరోజు తరగతిలో నేర్చుకుందాం. సెక్యూరిటీలను సర్టిఫికెట్తో కానీ సర్టిఫికెట్ లేకుండా కానీ పద్దుల ద్వారా వ్యక్తుల మధ్య బదిలీ చేసే సౌకర్యమే, అటువంటి సౌకర్యాన్ని కలిగించే స్థలమే డిపాజిటరీ అని పిలువబడుతుంది. ఈ డిపాజిటరీ విధానంలో సెక్యూరిటీలను బదిలీ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీల తాలూకు సర్టిఫికెట్లతో కానీ, అటువంటి సర్టిఫికెట్లు లేకుండా కానీ పద్దులను వ్రాయడం ద్వారా వీటిని బదిలీ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రదేశమే, అటువంటి అవకాశం కల్పించే స్థలాన్ని మనం డిపాజిటరీగా పేర్కొనవచ్చు. ఈ డిపాజిటరీలు ఆధునిక కాలంలో చూసినట్లయితే ఆటోమేటిక్గా నిర్వహించడం కూడా జరుగుతున్నది. అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఈ సెక్యూరిటీల పైన హక్కులన్నింటినీ త్వరగాను ఎటువంటి తప్పులు లేకుండా బదిలీ చేసే సౌకర్యాన్ని కలిగించడం జరుగుతూ ఉన్నది. డిపాజిటరీ పెట్టుబడిదారుని తరపున వ్యవహరిస్తుంది. అంటే ఈ సంస్థలు పెట్టుబడిదారునికి సంబంధించి ధర్మకర్తగా వ్యవహరిస్తూ సెక్యూరిటీలను భౌతిక ఉనికి లేకుండానే కేవలం ఖాతా వ్యవహారాల ద్వారా పద్దులను వ్రాయడం ద్వారా, పద్దులను నమోదు చేయడం ద్వారా వర్తకాన్ని చేస్తాయి. ఇలా చేయడాన్నే డీమెటీరియలైజేషన్ అని కూడా అంటారు. ఈ డిపాజిటరీ ఖాతాదారులను నామినీలు అని పిలవడం జరుగుతుంది. నామినీల తరపున కంప్యూటరు సెక్యూరిటీల బదిలీకి సంబంధించిన ఎంట్రీలన్నింటినీ వ్రాయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ ద్వారా పద్దులను వేయడం ద్వారా నామినీల తరపున ఈ వ్యవహారాలను చేపడతారన్నమాట. ఈ పద్ధతి ఎక్కువ ఫలితాన్ని, త్వరగా ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే వీలైనంత తొందరగా సెక్యూరిటీలను ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసే అవకాశం ఇందులో ఉంటుంది. డిపాజిటరీ తన అనుబంధ సంస్థల ద్వారా కూడా సెక్యూరిటీల ఒప్పందాల నిర్వహణను జరుపుతుంది. అంటే వీటికి సంబంధించి జతపడి అనుబంధ సంస్థలను కూడా నడిపే అవకాశం వీటికి ఉంది. ఇక డిపాజిటరీ ధ్యేయాలను చూసినట్టయితే సెక్యూరిటీలను అమ్మకందారునికి అందించడంలో జరిగే ఆ ఆలస్యాన్ని లేదా జాప్యాన్ని నివారించి, అలా చేయడంలో సెక్యూరిటీల బదిలీలో ఏర్పడే దొంగ సంతకాల చెల్లింపు ఒప్పందాల నిర్వహణలో కూడా జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు, అంతేకాకుండా ఈ దొంగ సంతకాలను వేయకుండా చూసేందుకు డిపాజిటరీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక పెట్టుబడిదారు నుండి మరొక పెట్టుబడిదారునికి కానీ, మరొకరికి కానీ సెక్యూరిటీలను బదిలీ చేస్తున్న సమయంలో జరిగే మోసాలను నివారించవచ్చు, ఆలస్యాన్ని కూడా వీటి ద్వారా నివారించే అవకాశం ఉంది. దీని డిపాజిటరీ విధానాన్ని చేపట్టడంలో ముఖ్య ఉద్దేశాలు ఇవే: సెక్యూరిటీల బదిలీకి పట్టే సమయాన్ని తగ్గించడం, సెక్యూరిటీల ఒప్పందాల నిర్వహణలో నష్టభయాన్ని తగ్గించడం, ద్రవ్యత్వ సామర్థ్యాన్ని పెంపొందింపచేయడం, సెక్యూరిటీల వ్యవహారాలకు సంబంధించిన ఖర్చును తగ్గించడం, సెక్యూరిటీల వర్తకాన్ని ఒక్కచోట కేంద్రీకరించేలా చూడడం, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలను అనుసరించి భారతదేశపు సెక్యూరిటీల వర్తకాన్ని కొనసాగించేలా చూడడం, మూలధన మార్కెట్లో అవసరమైన సేవలను అందించడం. ఈ రకమైన ధ్యేయాలతో ఈ డిపాజిటరీ విధానం ఉందని చెప్పవచ్చు. డిపాజిటరీ కార్యకలాపాలను చూసినట్లయితే కస్టోడియన్గా, అంటే రక్షకుడిగా సెక్యూరిటీలను డిపాజిట్ చేసుకోవడం, ఎక్కువ చలనం లేని వాటాలు ఏవైతే ఉంటాయో వాటికి అటువంటి సెక్యూరిటీలను బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టడం, సెక్యూరిటీలను తిరిగి తీసుకునే ఏర్పాటు చేయడం,
కంపెనీ తరపున గడువు తీరిన వెంటనే వాటిని తిరిగి చెల్లించడం, కంపెనీ తరపున చెల్లించవలసిన డివిడెండ్లు, వడ్డీలు వంటివి పంపిణీ చేయడం వంటి చర్యలను ఈ డిపాజిటరీ సంస్థలు చేపడతాయి. ఇవి డిపాజిటరీ కార్యకలాపాలు. ఇక డిపాజిటరీ పనిలో భాగంగా చేసే సంస్థల పనితీరు ఈ రకంగా ఉంటుంది. సెక్యూరిటీలను డిపాజిట్ చేసుకోవడం, డిపాజిట్లో పాల్గొన్న వారితో వ్యవహరించడం, జారీ కంపెనీలతో వ్యవహరించడం, క్లియరింగ్ ఒప్పందాలను నిర్వహణ చేపట్టడం, అదేవిధంగా రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్ల వివరాలు. ఈ రకంగా డిపాజిటరీ సంస్థతో ఈ అంతర్భాగంగా ఉండి ఈ సంస్థలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. డిపాజిటరీ సంస్థలు, అందులో పాల్గొన్న వ్యక్తులు, జారీ కంపెనీలు, క్లియరింగ్ హౌస్లు, అదేవిధంగా రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్లు, పెట్టుబడిదారులు, వీరందరూ కూడా డిపాజిటరీ సంస్థలో అంతర్భాగంగా, డిపాజిటరీ విధానంలో అంతర్భాగంగా ఉండే సంస్థలు. ఇక భారతదేశంలో డిపాజిటరీ విధానం ఇటీవల కాలంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ స్టాక్ ఎక్స్చేంజీలు చేపట్టే లోపభూయిష్టమైన, పారదర్శక రహితమైన వ్యవహారాల తాలూకు సమస్యలను ఈ డిపాజిటరీ విధానం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయడం మొదలైంది. అంటే స్టాక్ ఎక్స్చేంజీలో మనకు సెక్యూరిటీల లావాదేవీలు జరుగుతాయని తెలుసు. కొనడం, అమ్మడం వంటివి చేపట్టే సంస్థలు ముందుగా నమోదు చేసుకొని స్టాక్ ఎక్స్చేంజీలో సెక్యూరిటీలను విక్రయిస్తాయని, అవి కొనేవారు అక్కడ వాటిని ఆ రోజు ధర ప్రకారం కొంటారని మనకు తెలుసు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లోని వ్యవహారాలలో చాలా రకాల లోపాలు బయటపడుతూ వచ్చిన కారణంగా, పైగా అవి ప్రదర్శించే వ్యవహారాల తాలూకు విషయాలన్నీ పారదర్శకత లేని కారణంగా ఈ డిపాజిటరీ విధానం ద్వారా అటువంటి విషయాలను పరిష్కరించడం మొదలైంది. ముఖ్యంగా ఈ డిపాజిటరీ విధానంలో కేంద్ర డిపాజిటరీ, రిజిస్ట్రారు, బదిలీ ఏజెంటు, క్లియరింగ్ ఒప్పందాల నిర్వహణ కార్పొరేషన్లు ఉంటాయి. ఇవి డిపాజిటరీ విధానంలో అంతర్భాగంగా పనిచేసే సంస్థల తాలూకు వివరాలు. ఇక మరొక విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే డీమ్యాట్ సేవలు. డీమ్యాట్ సేవలు లేదా డీమెటీరియలైజేషన్ అంటే ఏమిటో చూద్దాం. ఒక వాటా సర్టిఫికేట్ను దాని భౌతిక రూపం నుండి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చే ప్రక్రియనే డీమెటీరియలైజేషన్ అని అంటారు. అంటే వాటా సర్టిఫికేట్ తాలూకు విషయాన్నంతా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడమే డీమెటీరియలైజేషన్. అంటే భౌతికంగా కనపడుతున్న విషయాలన్నింటినీ ఆధునిక సాంకేతిక ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో వాటి రూపురేఖలను అందులోకి అమర్చడమే డీమెటీరియలైజేషన్గా చూడవచ్చు. దీన్నే సంక్షిప్తంగా డీమ్యాట్ అని కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో డీమ్యాట్ అనున్నది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రకారం భారత పౌరులు జాబితా చేయబడిన స్టాక్లను లేదా డిబెంచర్లలో వర్తకం చేయడానికి కావలసిన డీమ్యాట్ ఖాతాను సూచిస్తుంది. అంటే ఏవైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద, అంటే సెబీ కింద లిస్ట్ అవుట్ చేయబడి ఉంటాయో, అంటే నమోదు కాబడి ఉంటాయో, అటువంటి స్టాక్లను లేదా సెక్యూరిటీలను లేదా డిబెంచర్లతో వర్తకం చేపట్టడానికి అవసరమైన విషయాలను తెలిపేదే డీమ్యాట్ ఖాతా. డీమ్యాట్ ఖాతాలో షేర్లు మరియు సెక్యూరిటీలు ధృవీకరించబడిన భౌతిక పెట్టుబడి సర్టిఫికేట్ల రూపంలోనే ఉన్న విషయాలన్నీ కూడా భౌతికంగా ఉండకుండా ఎలక్ట్రానిక్ విధానంలో ఉంచడం జరుగుతుందన్నమాట. ఒక పెట్టుబడిదారుడు డిపాజిటరీ ఖాతాను ప్రారంభించి వాటా సర్టిఫికెట్ల యొక్క డీమెటీరియలైజేషన్ కోసం ముందుగా అభ్యర్థన తెలిపితే, తద్వారా పెట్టుబడిదారుని యొక్క భౌతిక వాటాలను డీమ్యాట్ ఖాతాల్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందుకు ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పెట్టుబడిదారుడు
డిపాజిటరీ ఖాతాను ప్రారంభించి తాను సెక్యూరిటీలతో వర్తకం చేయదలిచాడో అతను తన సర్టిఫికెట్లన్నింటినీ డీమెటీరియలైజేషన్ చేసేందుకు గాను అభ్యర్థన ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పెట్టుబడిదారుని యొక్క భౌతిక వాటాల వివరాలన్నీ డీమ్యాట్ ఖాతాలోకి చేరతాయన్నమాట. ఇది బ్యాంకులో ఒక ఖాతాను తెరిస్తే ఏ రకంగా తెరుస్తామో ఆ రకంగా ఉంటుంది. వర్తక పరిష్కారాలన్నింటినీ వెనువెంటనే నిర్వర్తించేందుకు డీమ్యాట్ ఖాతాకు ఒక సంఖ్యను ఎలక్ట్రానిక్గా కేటాయించడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఇందులో నమోదవుతూ పోతారో, ఇందులో క్రెడిట్ చేయబడుతూ పోతాయో డీమ్యాట్ ఖాతాలో ప్రతి ఖాతాకు ఒక సంఖ్యను కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరంగా జనరేట్ అయ్యే ఆ సంఖ్యతో ఆ వ్యవహారాలన్నీ జరపడం జరుగుతుంది. ఇక డీమ్యాట్ ఖాతాను ఎట్లా ప్రారంభించాలంటే, సెక్యూరిటీలలో ఎలక్ట్రానిక్ రూపంలో లావాదేవీలను ప్రారంభించేందుకు ఈ డిపాజిటరీ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో అతని ద్వారా లేదా ఆ సంస్థ ద్వారా ఒక డీమ్యాట్ ఖాతాను ప్రారంభించాలి. ఒక పెట్టుబడిదారుడు ఒకే డిపాజిటరీ అభ్యర్థి లేదా విభిన్న అభ్యర్థుల నుండి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవడానికి అనుమతి కూడా ఉంటుంది. గరిష్టంగా 3 వ్యక్తులు వారి పేర్లతో ఒక ఉమ్మడి డీమ్యాట్ ఖాతాను తెరవడానికి అనుమతిని కూడా ఇస్తారు. అంటే కనీసం ఒకరు గరిష్టం 3తో వారి పేర్లపైన డీమ్యాట్ ఖాతాను ఉమ్మడిగా కూడా తెరవవచ్చు అన్నమాట. కలిసికట్టుగా తెరవవచ్చు. ఒక డీమ్యాట్ ఖాతాలో కనీస సెక్యూరిటీల నిల్వ మొత్తం అంటూ ఏమీ ఉండదు. డీమ్యాట్ ఖాతాను ప్రారంభించడానికి గాను ముందుగా డిపాజిటరీ అభ్యర్థిని ఎంచుకోవాలి. అంటే ఎక్కడ సెక్యూరిటీలను డిపాజిట్ చేయదలిచామో ముందుగా దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి అభ్యర్థి అందించిన ఖాతా యొక్క ప్రారంభ పత్రాన్ని పూర్తి చేసి ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు సూచనలకు డిపాజిటరీ అభ్యర్థి ఇచ్చే ఒప్పందాన్ని కాపీ రూపంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి డిపాజిటర్ అభ్యర్థి ఖాతాను ప్రారంభించి పెట్టుబడిదారునికి ఒక ఖాతా సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ విధానం ద్వారా జారీ చేయబడిన ఖాతా సంఖ్య నంబరును అతనికి కేటాయించడం జరుగుతుంది. ఆ విషయాన్ని డిపాజిటరీ అభ్యర్థి తెలపడం జరుగుతుంది పెట్టుబడిదారుడికి. డీమ్యాట్ మార్పిడి ప్రక్రియను గమనించినట్లయితే సెక్యూరిటీల తాలూకు భౌతిక రికార్డులను ఎలక్ట్రానిక్ రికార్డులుగా మార్చడం ఇక్కడ జరుగుతుంది. అంటే భౌతిక రూపంలో సెక్యూరిటీలుగా ఉన్నటువంటి పుస్తకాల వివరాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి అటువంటి ప్రక్రియలో భాగంగా చేసే విధానమే డీమెటీరియలైజేషన్గా పిలవడం జరుగుతుంది. ఒక పెట్టుబడిదారుడు భౌతిక రూపంలో ఉన్న సెక్యూరిటీలను అమ్మదలిస్తే వాటిని ముందుగా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. భౌతిక సెక్యూరిటీలను ఇలా ఎలక్ట్రానిక్ రూపంలో మార్చేందుకు గాను ముందు అభ్యర్థనా పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ పత్రాన్ని పూర్తి చేయాలి. ఇది డిపాజిటరీ సంస్థ వద్ద లభిస్తుంది మనకు. ఈ ఫారాన్ని పూర్తి చేసి దాని తాలూకు భౌతిక సర్టిఫికెట్లను, అంటే ఏ సెక్యూరిటీలను అయితే విక్రయించదలిచాడో వాటి తాలూకు భౌతిక సర్టిఫికెట్లను దానికి జతపరిచి డిపాజిటరీ అభ్యర్థి సంస్థకు అందించాలి. ప్రతి సెక్యూరిటీకి అంతర్జాతీయ సెక్యూరిటీల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ అన్నమాట. ఇది ISIN అనే నెంబరు ప్రతి సెక్యూరిటీకి గాను గుర్తింపు సంఖ్య వచ్చి ఉంటుంది. అందువల్ల ISIN సంఖ్యకు ఒక ప్రత్యేకమైన డీమ్యాట్ అభ్యర్థన ఫారాన్ని పూర్తి చేసి వాటిని ఆ డిపాజిటరీ సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. డీమెటీరియలైజేషన్ ప్రక్రియలో ఉమ్మడిగా ఈ అంశాలు ఉంటాయి. పెట్టుబడిదారుడు ముందుగా అభ్యర్థన పత్రాన్ని సమర్పించడం డిపాజిటరీ సంస్థకు డీమెటీరియలైజేషన్ ప్రక్రియ కోసం సర్టిఫికెట్లను, అభ్యర్థన పత్రాన్ని ముందుగా సమర్పించడం. డిపాజిటరీ అభ్యర్థి లేదా సంస్థ సిస్టమ్ ద్వారా, అంటే కంప్యూటర్ సిస్టమ్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా డిపాజిటరీ అభ్యర్థులను తెలియజేయడం, డిపాజిటరీ అభ్యర్థి సర్టిఫికెట్లను